ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయో దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ టైంలో ఏ రాజకీయ నాయకుడు సంబంధించి ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వవో కనపడవో కూడా, కనపడితే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు. రెండవదిగా ఏ రాజకీయ నాయకులు సంబంధించి ధర్నాలు రాస్తారోకోలు చేయకూడదు. ఇలాంటి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వెళ్ళడం, అక్కడ మిర్చి యార్డుకి వెళ్ళడం, మిర్చి రైతుల కోసం ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ని ఉల్లంఘిస్తున్నట్టా కాదా? అక్కడ జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇక్కడ ఏమీ మిర్చి యార్డులో ధర్నాలు చేయకూడదు అని చెప్పి ఒక రూల్ ఉంది. ఆ రూల్ని బ్రేక్ చేయడం కాకుండా ఎవడేమి నన్ను చేయలేడు అన్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి కీలకమైన అంశం ఏంటంటే, రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. రైతుల్ని మోసం చేస్తున్న ఏ ఒక్కడిని విడిచిపెట్టను, అందరి లెక్కలో తెరుస్తా, రేపు రాబోయేది అధికారం మాదే, ఏ ఒక్కడిని విడిచిపెట్టనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అధికారం అనేది ఈ రోజున మీ దగ్గర ఉండొచ్చు, రేపొద్దున మా దగ్గర ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకటి దగ్గర ఉండొచ్చు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ నువ్వు అనుకుంటే అధికారం వచ్చేది, నేనంటే అధికారం వచ్చేది, ఇంకోటి అనుకుంటే అధికారం వచ్చేది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలు ఓట్లు వేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారో, ప్రతిపక్షంలోకి వస్తారో, లేదా పక్కన కూర్చోబెడతారో ప్రజలు నిర్ణయించాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రజల ఓట్ల ద్వారానే ఆంధ్ర రాష్ట్రంలో అధికారాలు వస్తే అధికారాలు పోతాయి. సో ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. మీరు ప్రజలను పక్కన పెట్టేసి రేపొద్దున నాదే అధికారం, నేను అందరి లెక్కలు తెలుస్తానంటే ప్రజలు వినేసే వాళ్ళందరూ రేపొద్దున నేను చెప్పేది నిజం అని చెప్పి అనుకోవడం చాలా భ్రమ. కాస్త పక్కన పెడితే రైతులను మోసం చేస్తారని అన్నారు కదా. ఈరోజు మీరు ధర్నా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారినాయి తెలుసా? 2000 మందినో 1500 మందిని మీరు అక్కడికి ధర్నాకి వేసుకెళ్ళిపోయారు కదా, మీ సంబంధించిన కార్యకర్తలందరినీ. ఇంతకాడ రైతులు వచ్చిన తక్కువ, మీకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడికి వచ్చి చేసినటువంటి అడావుడి రచ్చ చేశారు. అక్కడ మీరు రైతుల కోసం ధర్నా చేయడానికి వచ్చారో, లేదంటే ఆ రైతుల్ని నాశనం చేయడానికి వచ్చారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ మీకు సంబంధించినటువంటి మీరు ఎవరైతే కార్యకర్తలు వేసుకొచ్చారో ఆ కార్యకర్తలు ఈ రోజున 14 టిక్కీలు, ఈ మిర్చి టిక్కీల్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయారు సార్. మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? కనీసం ఈ జరిగిన ఇన్సిడెంట్ జరిగిందని తెలుసు, మీరు ఎందుకు వాళ్ళని ఆదుకోలేకపోయారు? రైతులను ఆదుకోవడానికి వెళ్ళినటువంటి మీరే దొంగతనాలు చేస్తే ఎలాగా? రైతులు గిట్టుబాటు ధరలు లేవంటున్నారు, రైతుల కోసం ధర్నా చేయడానికి వెళ్ళామన్నారు. రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించడం కూడా మీరు ఏం చేసింది లేదు. ఆ పైగా మీరు రైతుల కోసం ఆదుకుంటానని చెప్పి మీరే రైతుల దగ్గర నుంచి మిర్చి టిక్కీలు దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? నవ్వుతున్నారు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి 14 టిక్కీలు ఎత్తుకెళ్ళిపోతామేంటి సార్? ఎవరు మీకు ఆ మనిషి చెప్తానా అండి? మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పానుగుంట చైతన్య అనేవాడు పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మనిషి. ఇతను చేసినటువంటి ఏంటంటే, ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడో అందులో ఇతను కూడా ఒక అనుచరుడు. సో ఇతను కూడా దీని మీద ఎంక్వైరీలో ఉన్నాడు. ఇలాంటి పానుగుంట చైతన్య లాంటి కొంతమంది దౌర్జన్యాలు చేసే వాళ్ళందరినీ వేసుకెళ్ళిపోయి అక్కడ ధర్నాలు చేయడం. ఇంతకు అక్కడ ధర్నా ఏం జరిగిందంటే రచ్చరచ్చ చేశారు. ఆ మిర్చి టిక్కీలు తొక్కేసలాడు మొత్తం చెస్టాన్సని తొక్కేశారు. గిట్టుబాటు ధరలు కనిపిస్తే ₹1 వస్తుందని బాబు అని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటుంటే అసలు మిమ్మల్ని రమ్మని ఎవరు అక్కడ ఏం చెప్పాలా? మీ అంతటి మీరే వెళ్ళిపోయారు, ధర్నాలు చేశారు. అక్కడ ధర్నా చేయడమే కాకుండా రైతులను ఇబ్బంది పెట్టి మొత్తం సర్వనాశనం చేశారు. ఇప్పుడు రైతుల్ని ఆదుకునేది ఎవరు సార్? మోసం చేసింది ఎవరు సార్? ఇది కేవలం కక్షపూరితంగా చేసినటువంటి వ్యవహారం కదా. రైతులు మీరు ఆదుకున్నారని చెప్పి అంటున్నారు కదా, ఏ రకంగా ఆదుకున్నారు సార్? గతంలో మీరున్నప్పుడు ఈ మిర్చి రైతులకి ఉన్నటువంటి గిట్టుబాటు ధరలు ఎంతో తెలుసా? ₹7,000. పోనీ ఆ డబ్బులైన ఎప్పుడు పడేవో తెలుసా? 6 నెలలకు పడేవి. అంటే క్వింటాకి ₹7,000 చొప్పున మీరు వేసే డబ్బులు ఎప్పటికి 6 నెలలకు డబ్బులు వేస్తే రైతు అప్పటివరకు ఏం చేస్తాడు సార్? మీరు అధికారంలో ఉన్నప్పుడు నల్ల తామర తెగులు అని చెప్పి ఒకటి వచ్చింది. ఆ టైంలో మిర్చి రైతులు చాలా నష్టపోయారు సార్. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి ఇలాంటి వారిని మీరు ఏం ఆదుకున్నారు సార్? రైతులు మేము అండగా ఉన్నాం, రైతులు ఆదుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు ఆ టైంలో ఆదుకున్నాక ఏముంది చెప్పండి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ సంబంధించిన మంత్రులు కానీ ఎవరైనా వెళ్ళి మిర్చి రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏదీ లేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఈ మిర్చికి సంబంధించిన గిట్టుబాటు ధరలు ఎంత ఉన్నాయో తెలుసా? 10,000 నుండి 14,000 వరకు ఉంది. ఈ 4 రోజులు మాత్రం కాస్త రేటు అటు ఇటు ఉండటం మాత్రం వాస్తవం. తగ్గుతుందన్న మాట కూడా వాస్తవమే. రైతులు గిట్టుబాటు ధరలు లేవన్న మాట కూడా వాస్తవమే. కానీ మీరు చేసేటువంటి ధర్నా ఉంది చూసారు, ఇది చాలా దారుణాది దారుణం. ఈ రోజున ఒక రైతు దగ్గర నుంచి మీరు 14 టిక్కీలను ఎత్తుకెళ్ళిపోయారంటే సుమారు ఒక్కొక్క టిక్కీ 10,000 వేసుకున్న 14 టిక్కీలకి 14,40,000 రూపాయలు ఒక రైతు నష్టపోయాడు సార్. మరి ఏ రకంగా వీళ్ళని ఆదుకుంటారు మీరు? వీళ్ళని ఏ రకంగా మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏ రకంగా మీరు వాళ్ళని ఆదుకుంటారు? ఏ రకంగా మీరు ఏం చేస్తారు? మీ వల్ల న్యాయం జరగకపోయినా పర్లా, నష్టం జరగకూడదు కదా. ఈ రోజున మీ కార్యకర్తలను వాళ్ళు తీసుకెళ్ళారు, ధర్నాలు చేశారు, అవి చేశారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏనాడైనా మీరు ఢిల్లీకి వెళ్ళారా రైతుల కోసం పోరాటం చేయడం కోసం? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి రైతుల కోసం వాళ్ళ సమస్యలు తెలిపడం కోసం ఢిల్లీకి వెళ్ళారు. మీరు ఢిల్లీకి వెళ్తూ ఉంటారు కదా, ఏనాడైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా రైతుల సమస్యల గురించి ఏనాడైనా ప్రస్తావించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎంతసేపు ఎబ్బే నా కేసులు, నా బెయిలు, ఎప్పుడు నా బెయిలు ఎన్ని క్యాన్సిల్ అవుతాయి భయవేసి, నా కేసులు ఎక్కడ ఏం బయటకు వస్తాయని చెప్పి ఈ కేసులు వీటి మీద వెళ్ళిన సంఘటనలు తప్ప రైతుల సమస్యల పట్ల ఏనాడైనా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఈ అమిత్ షా గారితో ఎవరితోనే చర్చించినటువంటి దాఖలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్కి వెళ్ళింది ఎందుకు? ఈ మిర్చి రైతులకు సంబంధించిన విషయాలు, ఆంధ్ర రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను కాస్త గుర్తెరిగి వాళ్ళకి ఏమైనా సహాయ నిధులు ఏమైనా విడుదల చేస్తారని చెప్పి దానికి సంబంధించి ఈ రోజున ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఏనాడైనా మీరు ఢిల్లీకి వెళ్ళిన మాట్లాడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు కేసుల గురించేగా మాట్లాడుకునేది మీరు. రైతుల గురించి మాట్లాడరు, ధర్నాలు మాత్రం చేసేస్తారు. రేపొద్దున పెట్టేస్తారు ఆల్రెడీ పోస్టు, రైతుల కోసం చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి టూర్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. రేపొద్దున పెడతారు చూడండి పోస్టులు ఖచ్చితంగా. ఈ వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియాలో ఆ ట్విట్టర్లో కూడా విస్తృత స్థాయిలో రాసేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజున గుంటూరులో రైతుల కోసం ధర్నా చేశాడు, కొన్ని వేల మంది తరలి వచ్చారు అని చెప్పి రాస్తారు. ఇన్ని వేల మంది తరలి వచ్చింది, అక్కడ ఎవరు ఏం లేదు సార్. మీకు సంబంధించిన కార్యకర్తలు అందరూ వాళ్ళు వీళ్ళు అందరూ వేసుకొచ్చిందే తప్ప అక్కడ ఏం లేదు. నిజంగా రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు గతంలో రైతులు తెలుసు సార్. ఆ రైతులు ఈ రోజున కడుపు నుండి ఆనందం తింటారండి చంద్రబాబు గారి దయ వల్ల. ధాన్యం పండించే రైతులు ఒకసారి చూడండి, ఈ రోజున 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయంటే ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు సార్? ఈ రోజున మీ ప్రభుత్వాన్న మీరు డబ్బులు ఎప్పుడు వేసేవారు తెలుసా? 3 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలలకే ఇలాగా ఒక టైం పీరియడ్లో వేసేవారు. మరి ఎన్నాళ్ళు రైతులు ఎలా బతుకుతారు సార్? రైతు ఏదైనా తెగులు వచ్చినా లేదంటే వరదలు వచ్చినా ఏమైనా వచ్చినా ఇబ్బంది పడితే కనీసం వాళ్ళకి నష్టపరిహారంగా ఏమైనా ఇచ్చిన దాఖలు ఏమైనా ఉన్నాయండి మీ ప్రభుత్వంలో? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటి? రీసెంట్గా మన విజయవాడ వరదలు వస్తే రైతుల కోసం ఎంత సహాయం చేసి మీరు చూశారు. హెక్టార్కి 20,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయలు చొప్పున అందరిని ఆదుకున్నారు. ఇలాంటివి చేసినట్టు ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి చేయం కదా మనం. అవసరమైతే రైతుల దగ్గర నుంచి లాక్కుంటాం, రైతుల దగ్గర దోచుకుంటాం తప్ప రైతుల పక్షాన్ని వ్యవహరించిన తీరేమైనా ఉందా? ఏముండదు. పైకి మాత్రం గొప్పలు చెప్పేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే దేవుడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే అన్నీ చేసేవాడు, జగన్మోహన్ రెడ్డి ఉంటే కాపాడేసేవాడు అని చెప్పి మాట్లాడితే తప్ప ఆదుకున్న దాఖలాలు చేసిన దాఖలాలు ఏముండవు. ఇంతకు మించి ఈ ధర్నాల గురించి చెప్పడం అనవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ధర్నా వల్ల ఒకడికి న్యాయం జరగకపోయినా పర్లేదు, కానీ ఆ నష్టం మాత్రం జరగలేకుండా సార్.